నమస్తే, నేను మీ చంద్రశేఖర్ గండవల్లి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించగానే తాను ముందు చేపట్టిన పథకాలేవి, అవి ప్రజలను ఎలా ఆకట్టుకున్నాయి అనే విషయాలను ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. పరిటాల రవి హత్య ఎవరు చేశారు, దానిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు అనే విషయాలను వచ్చే వారం చర్చించుకుందాం. ఇప్పుడు వివరాల్లోనికి వెళితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుంచి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టారు. రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన ఉంది. తనకు సాధ్యమైనంత సేవ చేయాలన్న బలమైన కోరిక ఉంది. తనను చిరకాలం ప్రజలు గుర్తుంచుకోవాలన్న సహజమైన ఆశ కూడా ఉంది. అందుకే ఆయన రూపొందించిన సంక్షేమ పథకాలన్నీ ప్రజా ప్రస్థానంతోనూ చూసిన పేదల కళ్ళనీళ్లు తుడిచేయడానికి కోసం ఉద్దేశించినవే. సంస్కరణలతో సంక్షేమాన్ని జోడించడంలో వైఎస్ తనదైన ప్రత్యేక శైలి చాటుకున్నారు. ఇటు అభివృద్ధి పథకాలను, అటు సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో సమానంగా రూపకల్పన చేసిన దార్శికుడు. ప్రకటించిన పథకాలను సాహసోపేతంగా అమలు చేయడం ద్వారా మాట తప్పని, మడం తిప్పని మహానేతగా రైతులకు, నిరుపేదలకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ ప్రమాణం చేస్తూనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా చేసే పథకం ప్రవేశపెడుతూ ఆయన ఫైలు మీద సంతకం చేశారు. సాగు చేయటం భారంగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఎంతగానో మేలు చేసే పథకం అది. ఎన్నికల సమయంలో ఈ వాగ్దానం చేసినప్పుడు తెలుగుదేశం ఎద్దేవా చేసింది. కానీ నిజానికి అమలు చేయటం ప్రతిపక్షాలను సైతం ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ చేసింది. అది కేంద్రం ఇచ్చిన భారీ రాయితీ అయినప్పటికీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చినట్టుగానే ప్రజలు భావించారు. అంతగా ఆయన రైతులను పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. మొత్తానికి వ్యవసాయ రుణాల మాఫీతో రైతులు మరింత ఉపశమనం పొందారు. ఒకవైపు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ, వ్యాపార రంగానికి, ఐటీ రంగానికి ఊతమిస్తూ అభివృద్ధి కొనసాగించడంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముందున్నారు. చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారనే విమర్శల మధ్య వైఎస్ తీసుకున్న రైతు పక్షపాత నిర్ణయాలు సహజంగానే రైతులను ఆకట్టుకోగలిగాయి. అదే సమయంలో విద్యుత్ విషయంలోనూ తెలుగుదేశం ఆరోపణలు నిజం కాదని తేల్చడం ఆయనకు బాగా కలిసి వచ్చిన అంశం. అందుకే శాసనసభలో ఎప్పుడైనా ఏ అంశం మీద చర్చ జరిగినా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు గుర్తు చేసి ఆయన పట్ల చులకన భావం స్పష్టంగా అందరూ గుర్తుంచేలా విరగబడి నవ్వేవారు. ఆ నవ్వు మరింత అసహనానికి గురి చేయటం వల్లనే ఒకసారి చంద్రబాబు నాయుడు వైఎస్ నవ్వును సినిమా విలన్ నాగభూషణ్ నవ్వుతో పోల్చారు. అయినా సరే రాజశేఖర్ రెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు వైఫల్యాన్ని ఎండగట్టడానికి వెనుకాడలేదు. అమలు చేసే పథకాలన్నింటినీ ఓట్లతో తూకం వేశారనే అభిప్రాయం ఆ తరువాత జరిగిన ఎన్నికల సందర్భంగా చాలా మంది వ్యక్తం చేశారు. నిజానికి ఆయన అలాంటి దృష్టితో ఆలోచించారని చెప్పలేదు. కానీ ఓటు వేసే ముందు లబ్ధిదారులు తప్పకుండా తాము పొందిన లాభాన్ని మరిచిపోయే అవకాశం ఉండదని ఆ తరువాత నిరూపితమయ్యింది. ప్రజలు ఎప్పుడు విశ్వాసపాత్రులేరన్నది 2009 ఎన్నికలు రుజువు చేశాయి. చిరంజీవి ఎన్ని వాగ్దానాలు చేసినా అప్పటికే విశ్వసనీయత సంపాదించుకున్న వైఎస్ ను జనం నమ్మారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షల నుంచి పుట్టిన ఏ పథకమైనా విజయం సాధిస్తుందని ప్రజలు మెచ్చుకుంటారని గ్రహించటమే వైఎస్ విజయ రహస్యం. అలాంటి ఆలోచన నుంచి వచ్చిందే నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల పథకం. దీన్ని ఎంతో చిత్తశుద్ధితో అమలు చేశారు. ఇంతకు ముందు కాలనీలు కట్టించడమే గృహ నిర్మాణ పథకం అనే ఉద్దేశం ఉండేది. అయితే ఉన్న చోటనే కాస్త స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కూడా పనికొచ్చేలా ఈ పథకం ఉండడం వలన చాలా మంది లబ్ధి పొందగలిగారు. కొన్ని చోట్ల అనర్హులకు కూడా పథకాలు వర్తించిందన్న విమర్శలు ఉన్నాయి. కానీ రాజశేఖర్ రెడ్డి ఆలోచన ధోరణి భిన్నంగా ఉండేది. అనర్హులకు అడపాదడప అందినా సరే గాని అర్హులు అందకుండా ఉండకూడదనే అభిప్రాయం ఉండేది. పైగా తెలుగుదేశం హయాంలో ఆ పార్టీ వారికే పథకాలు ప్రయోజనాలు అందాయనే విమర్శలు ఉండడం వలన అలాంటి ఘటనలు తన హయాంలో జరగకూడదని జాగ్రత్తలు తీసుకునేవారు. పథకాల లబ్ధిదారులకు పార్టీతో ముడిపెట్టకూడదని స్పష్టంగా చెప్పేవారు. అందుకే ఆరోగ్యశ్రీ ద్వారా ప్రయోజనం పొందిన కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తలు కూడా వైఎస్ ను ఎన్నికల సమయంలో
హక్కున చేర్చుకున్నారు. అన్నిటికంటే అతిపెద్ద కార్యక్రమం జలయజ్ఞం. మరింత భూమిని సాగులోనికి తేవడం ద్వారా మెట్ట రైతుల కష్టాలు తీర్చాలన్న ఉద్ధత లక్ష్యంతో జలయజ్ఞం చేపట్టారు. పోలవరం, చేవేళ్ల, ప్రాణహిత వంటి భారీ నీటి పథకాలు ఈ జలయజ్ఞంలో ఫలాలు. వరుసగా 4-5 ఏళ్ల కరువు వచ్చినా తట్టుకోగలిగేలా ప్రాజెక్టులు నిర్మించాలన్నది ఆయన పట్టుదల. లక్షల కోట్ల రూపాయలతో 1,00,00,000 ఎకరాల సాగు నీరందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. మొదట్లో 26 ప్రాజెక్టులు 5 ఏళ్లలో పూర్తి చేయడానికి 46,000 కోట్లతో శ్రీకారం చుట్టారు. అయితే ఆ తర్వాత అది 82 ప్రాజెక్టులకు 1,00,000 కోట్లకు పెరిగింది. కొన్ని పూర్తయ్యాయి, ఇంకొన్ని మిగిలిపోయాయి కూడా. అయితే పెద్ద మొత్తం ఇమిడి ఉండడంతో సహజంగానే అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున లాభపడ్డారనేది అభియోగం. కానీ పథకం ఎంత పెద్దదైతే అంత ఎక్కువ ఆరోపణలు రావటం సహజమని వైఎస్కు తెలుసు. కానీ ఆరోపణలకు భయపడి పనులు నిలిపివేయటం వైఎస్ స్వభావం కాదు. మంచి కోసం యజ్ఞం జరుగుతున్నప్పుడు అవాంతరాలు సృష్టించే శత్రువులు ఉండడం పురాణ కాలంలో విని ఉండడమే కారణం కావచ్చు. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి వీలైనంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి కావడానికి కృషి చేస్తే కాంట్రాక్టర్లు మేలు జరిగిందని విపక్షాలు విమర్శించాయి. జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం అన్నారు విపక్షాలు. నిజానికి వైఎస్ చేపట్టిన పథకాలన్నింటిలోనూ భారీ నిధులు వెచ్చించిన పథకం ఇదే. దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటుందన్న అభిప్రాయంతో ఈ జలయజ్ఞం చేపట్టినప్పటికీ ఇది విమర్శల మధ్య చిక్కుకుపోయింది. నిజానికి జలయజ్ఞం అంతా పూర్తయి ఉంటే వైఎస్ పేరు ప్రతిష్టలు మరింత పెరిగి ఉండేవి. ప్రజలందరినీ విశేషంగా ఆకట్టుకున్న మరొక పథకం ఆరోగ్యశ్రీ. పెద్ద జబ్బులు వచ్చినా సామాన్యులకు కూడా భయం లేదంటూ ఆరోగ్యశ్రీ ద్వారా అభయం ఇచ్చారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోనికి తెచ్చారు. నిజానికి ఈ పథకం వలన లబ్ధి పొందిన వాళ్ళెవరూ రాజశేఖర రెడ్డిని మర్చిపోరు. వాళ్లే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు బంధు గణం సైతం ఆ సహాయాన్ని గుర్తుంచేసుకుంటారు. కళ్ళెదుటే లబ్ధిదారులను చూస్తున్న వాళ్ళు వైఎస్ఆర్ పట్ల ఆకర్షితులు కాకపోవటం అన్న ప్రసక్తే లేదు. నిజానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఒక్కో సామాజిక వర్గం అండగా ఉండదన్న రోజుల్లోనూ సామాజిక వర్గాలతో నిమిత్తం లేకుండా వైఎస్ పథకాలను అందరూ మెచ్చుకున్నారు. అలాంటి పథకాలలో ఆరోగ్యశ్రీ కూడా ఒకటి. పెద్ద జబ్బులు వచ్చినా వైద్యం చేయించుకోవచ్చునన్న ధీమా పేదవాళ్లకు కలగడానికి దోహదపడిన పథకం ఇది. ఈ పథకం ప్రయోజనాలు ఎంత బాగా ప్రజల్లోకి వెళ్ళాయంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని అనేక రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలను ఆకట్టుకోవడానికి కూడా పథకాల రూపకల్పన జరిగింది. ప్రతి మహిళను లక్షాధికారిని చేయడానికి పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అభయహస్తం పథకంతో వృద్ధ మహిళలకు ఆసరా అందించారు. వైఎస్ను ఆడపడుచుల ఆత్మ బంధువుగా అభివర్ణిస్తూ 2009 సెప్టెంబర్ 4వ తేదీన సంచికలో ఈనాడు ఇలా రాసింది: ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆడపడుచుని లక్షాధికారి చేయాలనేది ఆయన స్వప్నం. ఆ లక్ష్యంతో ఆరంభించిన పథకమే పావలా వడ్డీకి రుణాలు. మహిళల్లో చైతన్యం తెచ్చి వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. 2004 జూలైలో 1,100 కోట్ల రుణం వితరణ లక్ష్యంతో మొదటి దీనికి శ్రీకారం చుట్టారు. అందుకోసం వెచ్చించే మొత్తాన్ని ఏడాదికే గణనీయంగా పెంచుతూ పోయారు. ఫలితంగా రాష్ట్రంలో పొదుపు అనే నిశ్శబ్ద విప్లవం విస్తరించి 88 లక్షల మంది మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు చోటు చేసుకున్నాయి. ఆర్థిక స్వావలంబన సాధ్యపడింది. ఇంటి ఇల్లాలంటే ఒక కుటుంబ బాధ్యతలే కాదు, కుటుంబ శ్రేయస్సు కూడా ఆమెపైనే ఉంటుంది. అది గుర్తించిన వైఎస్ఆర్ గ్రామీణులకు, ముఖ్యంగా మహిళలకు ఉపకరించే వైద్య ప్రణాళికలు సిద్ధం చేశారు. 104 పేరుతో సంచార వైద్య కేంద్రాలు ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 కిలోమీటర్ల పైబడి దూరం ఉన్న ప్రతి గ్రామానికి నెలకు ఒకసారి ఈ సంచార వైద్య కేంద్రాలు తరలి వెళతాయి. వైద్య సేవలు అందిస్తాయి. బీపీ, మధుమేహం వంటి పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. పౌష్టికాహారం, ఆరోగ్యశ్రీ గురించి వివరించే ఆశా కార్యకర్తల వ్యవస్థను ఆయన బలోపేతం చేశారు. వీడియో పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు. రచయితలు ఏఎస్ఆర్ మూర్తి గారు, బుర్రా విజయశేఖర్ గారు రచించిన యువకెరటం అనే పుస్తకం నుంచి సేకరించిన అంశాలను మీకు వరుసగా అందిస్తున్నాం. ఇంత అద్భుతమైన కంటెంట్ ప్రేక్షకులు అందించిన రచయితలకు మా యొక్క కృతజ్ఞతలు. వీడియో
చూశాక సబ్స్క్రైబ్ చేయడం మరువకండి. వచ్చే వారం పరిటాల హత్య వెనుక జరిగిన ఘటనను చర్చించుకుందాం.